తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఈ రోజు నుంచి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిఘాలో భాగంగా డ్రోన్ కెమెరాలను ఎగురవేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలతో గ్యాస్ కొరత ఏర్పడవచ్చన్న భయంతో వంట గ్యాస్కు భారీ డిమాండ్ ఏర్పడిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. సాధారణ రోజుల్లో రోజుకు 11,000కు పైగా గ్యాస్ సిలిండర్ల బుకింగ్ జరగగా ప్రస్తుతం రోజుకు 22,000కు పైగా గ్యాస్ కోసం బుక్ చేస్తున్నారన్నారు. జిల్లాలో గృహ అవసరాల వినియోగం కోసం, అలాగే విద్యార్థుల సంక్షేమ వసతి గృహాలు, అత్యవసర సేవలకు ఎల్పీజీ సిలిండర్ల ద్వారా ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు గ్యాస్ సిలిండర్లు గోకవరం, విశాఖపట్నం, విజయవాడలోని ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి ప్రతిరోజు సాధారణ స్థాయిలో సరఫరా అవుతున్నాయని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పంపిణీ జరుగుతోందని తెలిపారు. అందువల్ల గ్యాస్ సరఫరా విషయంలో వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురికాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. తప్పుడు సమాచారాన్ని నమ్మి అవసరానికి మించి బుకింగ్లు చేయకుండా అవసరం మేరకే సిలిండర్లు బుక్ చేసుకోవాలని వినియోగదారులను కోరారు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ జంక్షన్ వద్ద గల అన్నా క్యాంటీన్ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన పదార్థాలు రుచిగా ఉంటున్నాయా లేదా అని వినియోగదారులను ఆరా తీశారు. అనంతరం ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారమే భోజన పదార్థాలు ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. క్యాంటీన్ల పరిసరాల్లో స్వచ్ఛత, టోకెన్ కౌంటర్, డైనింగ్ ఏరియా, చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశం, టాయిలెట్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఆర్ఓ వాటర్ ఫిల్టర్ను క్రమం తప్పకుండా శుభ్రపరచాలని, పాత్రలు, ప్లేట్లను వేడి నీటితోనే కడగాలన్నారు. ప్రజలు తమ సూచనలు క్యాంటీన్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా తెలియజేయవచ్చునన్నారు. ఒడిశాలోని కటక్ నగరంలో ఉన్న ఎస్సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రామా కేర్ ఐసీయూలో ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ఆసుపత్రిలో ఉన్న రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 10 మంది రోగులు మరణించగా మరో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు గాయపడ్డారు. వీరిలో కొందరు ఐసీయూలోనే ఊపిరాడక మరణించగా మరికొందరు బయటకు తరలిస్తూ ఉండగా చనిపోయారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కళాశాల, హాస్పిటల్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించారు. ఆసుపత్రికి చెందిన అగ్నిమాపక విభాగం వేగంగా స్పందించిన ప్రయోజనం లేకపోయింది. 3 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి వేగంగా చర్యలు తీసుకున్నారు.